ఉంటారా ప్రైవేట్గా గవర్నమెంట్ 18 NQS ఫామ్ చేశారా? ఇదే ఈ సెక్రటరీ పరిస్థితి ఎన్ని ఊర్లు వస్తాయి? ఇదేంటి హాజీపురం అండ్ బిట్టపాలెం 18 ఎంపీజీస్ ఉన్నాయా? మరి ఇచ్చేసారా ట్రైనింగ్? ఇప్పుడు ఎన్ని ఎంపీజీలు చెప్పినాయి? ఇప్పుడు వచ్చేసి 10 మరి ఈరోజు ఏం ఖాళీగా పెట్టుకున్నారు, ఖాళీగా చేయాలి కదా. ఒక బ్యాచ్కి ఎంతమంది పిలిచారు? పిలిచారా? మరి ఆ లెక్క 6 రోజులు 6 రోజులు అవ్వాలి. మరి ఎన్ని రోజులు స్టార్ట్ అయింది? అది చెప్పి చాలా రోజులు అయింది. ఇప్పుడు 10 గ్రూపులకి అయినా ఉన్నారు కదా, రైతుల రెస్పాన్స్ ఎలా ఉంది చెప్పింది? సిలబస్లో అంశాలు చెప్పారా? మీరు రాసిన పేరు వివోఏ ఉన్నారు సార్, సీసీ చేస్తారా? బాగుంది. సెక్రటరీలో స్టాఫ్ అవుతా ఉంది. ప్రజలు ఏదైనా ఉంటే కొట్టుకోవడానికి ఉండాలని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చారు. అందరికి వచ్చిందా? మరి ప్లాన్ చేయకపోతే ఎప్పుడు ఏమున్నది కదా తెలుగు ఉన్నా రాకపోయినా అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా. నేను నేర్చుకోలేమి పాత ఉన్నారు ఇక్కడ 2 పంచాయతీలు ఉన్నాయి సార్. రెండు సెక్రటరీ 2 గ్రామ పంచాయతీలు కలిపి సెక్రటరీ పెట్టాము. సర్కుల సేవలు పెట్టారా లేదా ఎట్లా? అంటే క్లస్టర్ హెడ్ క్వార్టర్ వచ్చేసి గ్రేడ్ 4 వరకు ఇచ్చేస్తాం. పక్కన పంచాయతీకి గ్రేడ్ 5 సెక్రటరీ ఇచ్చేస్తాం. క్లస్టర్లో పంచాయతీ. బట్ మండలంలో అయితే అన్ని సెక్రటరీలకి సెక్రటరీలు ఉన్నారు కదా? ఉన్నాం సార్. ఎక్స్ట్రా ఉన్నారా? ఎక్స్ట్రా ఏం లేదు సార్. ఖాళీగా ఏం లేవు. అది ఎప్పుడు చెప్తారు పాపులేషన్ హౌస్హోల్డ్ ఎంత? 650 ఉన్నారు సార్. బిట్టపల్లి ఎక్కడది? బ్రహ్మారెడ్డి ఎవరు ప్రింట్ తీసావా? విఆర్ఓ లీవ్లో ఉన్నారు సార్. ఏమైనా వాళ్ళ చనిపోయారని చెప్పేసి వాళ్ళ తరం చనిపోయారు. మీకు అప్లై చేశారా? నాకు ఇక్కడ లీవ్ పెట్టుకున్నాను. లీవ్ లెటర్ ఉందా? లీవ్ లెటర్ పెట్టారని అడుగుతున్నాను సార్. రిజిస్టర్ కాగితం కూడా ఇవ్వాలి కదా. ఇదేదో వేరే ఇంట్లో మార్క్స్ వేశారు కదా, ఉందా? ఇదేనా? చూస్తే హాజీపురంకు మెట్టపల్లికి ఒకరేనా? సచివాలయానికి ఒకరేసారు సార్. పంచాయతీ సెక్రటరీ ప్రతి పంచాయతీకి ఒకరిలాగా వేశారు. పంచాయతీ సెక్రటరీ 2 ఉన్నారని అడుగుతున్నా. అవును సార్, 2 ఉన్నారు. పక్కన పంచాయతీ వస్తున్నాడా? వస్తుంది. వెల్ఫేర్ మినిస్ట్రేషన్ ఎవరు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏమంటారు? ఇన్ని అవసరం 3 అవసరమా? గ్రీన్ అంబాసిడర్ సార్. గ్రీన్ కాదు సార్. ఆ లెక్కన 6 రోజులు డేస్ కావాలి. మనం ఎన్ని రోజులు మీటింగ్ పెట్టండి? 4 రోజులు పెట్టు. ఇంతమంది పెట్టండి. సీసీ వాళ్ళే ఏమన్నా ప్రకారం 967. ఓపెన్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ 9, ఓపెన్ బియాండ్ ఎస్ఎల్ఏ 6 అన్నారు. ఈ 6 ఏంటో కావాలి నాకు. ఏం చెప్పు? 6 ఏంటి? మీ సేవ సర్వీస్. ఎవరి అయినా సరే మనమే సర్వీస్ ఇవ్వాలి.
సార్ ఏంటి అని అడుగుతున్నా, ఏ డిపార్ట్మెంట్ సంబంధించింది? ఓపెన్ బియాండ్ ఎస్ఎల్ఏ కదా, గడువు దాటిపోయింది కదా, మరి ఏం చేస్తున్నారు? నువ్వు వీఆర్ఓ 3 రోజులు లీవ్ పెట్టుకున్నాడు, విలేజ్ సర్వేలో ట్రైనింగ్ నడిపి వీఆర్ఓ లీవ్ పెడితే సర్వేకి ఈవెన్ ఒక రోజైనా సరే నేను విలేజ్ సర్వేలకి బాధ్యత ఇవ్వండి అని చెప్పి నేను మీకు మేము ప్రొసీడింగ్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను ఇవన్నీ? ఈవెన్ రోజువారీగా కూడా ఈ సెక్రటరియట్లో మనం ఏదైనా ప్రజలకు డెలివరీ చేయాలనుకుంటున్న సర్వీసెస్ సంతకాలు చేయాలంటే ఒక వీఆర్ఓ లేడు, వెంటనే విలేజ్ సర్వేలు మీరు స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వాలా? రిమోట్ 20 కిలోలు ఇచ్చారా? బియ్యం అది క్వాలిటీ ఉన్నాయా? మరి సన్నబియ్యమేనా? ఇప్పుడు గతంలో ఇచ్చే బియ్యం కొద్దిగా పెద్దగా ఉండేటివి కదా, ఇది కొద్దిగా ఇప్పుడు క్వాలిటీ పర్లేదు మొహాట్ పడుతుంది. మొన్న 1వ తారీఖు ఇచ్చేశారు కదా, ఎదురుగా నువ్వు ఇంకా ఊర్లో ఎవరైనా పెన్షన్ రావాల్సిన ఉన్నారా? మరి నేను అనేది అర్హత ఉంది, అర్హత వచ్చి నువ్వు అప్లై చేసుకొని పెండింగ్ ఉందని అడుగుతున్నా. చూపించాం దానికి ట్రై చేస్తాం, చేసేవాళ్ళు ఏమైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఆడంగల్లో ఇట్లా కాగితాలన్నీ సెక్రటరీకి ఇస్తారు. అది టోటల్గా సదరం క్యాంప్లో డాక్టర్లు అంటే మన జనరల్ హాస్పిటల్కి వచ్చి అక్కడ నిరో సర్జన్ వాళ్ళంతా చూసి ఇవ్వాల్సింది. ఒకవేళ మెంటల్ రిటార్డ్ అయితే అదే ఇంకా ఆర్థోపెడిక్ అవన్నీ అక్కడ జరగాల్సింది. అప్లై చేసుకోలేదా? మన దగ్గర ఉంటాయి సార్, మమ్మల్ని అప్రోచ్ అయ్యారు సార్. ఓకే, కరెక్టే. సదరంలో మీ సేవలో అప్లై చేయాలా? మన సెక్రటరియట్లో సర్వీస్ లేదా? ఎనేబుల్ అవ్వలేదు ఇంకా? లేదు సార్. సరే, ఎక్కడైతే ఏముంది అది అంతకు మించి సేవ చేయడం. ఏదో రొటీన్గా నేను చెప్పాను సార్, నా దగ్గరికి వచ్చాడు, నువ్వు మీ సేవ పోయి అప్లై చేసుకోపని చెప్పినా అవి నేను మీ ఇప్పుడున్న సెక్రటరియట్లో అందరినీ మేము ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇక్కడ చొరవ తీసుకొని పనిచేయాలి. బికాస్ యువర్ అట్ ది కటింగ్ ఎడ్జ్. జనాలకు చేరువుగా ఉన్నారు, వాళ్ళకి తెలీదు. మీ సేవ దగ్గరికి పోయి తీసుకెళ్ళిపోయి ఏముంది వాడిని అప్లై చేయించి వచ్చాము. 18 నెలల పైన అయింది సార్ అతనికి జరిగి కూడా. మీ సేవకి వెళ్తే మనం ఇదేమంటాము, కోవిడ్ వచ్చినప్పుడు ఈ సదరం క్యాంప్స్ అన్నీ ఆపేసాం. మరి అంతే కదా, కోవిడ్ వచ్చేటప్పుడు మేము అయిన పెడితే అందరికీ అనుకుంటుంది కదా కోవిడ్, అదే ఆపేశారు. మళ్ళీ స్టార్ట్ అయింది ఇది వాస్తవంగా. అది కమిషనర్ వైద్య విధాన పరిషత్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసాము. దానికి మీ సేవలన్నీ ఎనేబుల్ అయినాయి ఇది అంటున్నారు. ఒకవేళ మీ సేవ దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు? మీ సేవ దగ్గరికి వెళ్తే ఏమన్నారు? సైట్ ఒకటి కాలేదు. సో నేను చూసుకుంటాను. అయితే ఇది సైట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీ సేవలో నువ్వేం చేస్తావు? సైట్ ఎనేబుల్ అయ్యి పనిచేసేటప్పుడు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ డిజిటల్ అసిస్టెంట్ కానీ మీ సేవ ఇట్లా కేసులు గ్రామాల్లో ఎన్ని ఉంటాయి, చాలా లిమిటెడ్గా ఉంటాయి కదా. ఇది మెడికల్ సర్టిఫికేట్ కోసం ఫర్ సమ్ అంటే పెన్షన్ ఇస్తున్నాం కాబట్టి, లేకపోతే కొన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు గవర్నమెంట్ పరంగా వస్తాయి కాబట్టి ఆ సర్టిఫికేట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఊరంతా ఉండరు కదా ఆ కేటగిరీ. ఏదో 2, 3, 4, 5 ఉంటాయి అంతే కదా. ఆర్థోపెటిక్ గానో లేదా బ్లైండో లేకపోతే ఇట్లాంటి న్యూరాలజికల్ కేసెస్లు ఉంటాయి. అవి మనం ఒక చొరవ తీసుకొని వాళ్ళకి మనం ఇప్పించామనుకో, దిస్ ఇస్ అ గ్రేట్ హెల్ప్. యూ హ్యావ్ టు ఫెసిలిటేట్. మాకు పొలం డబ్బులు నష్టపరిహారం బల్లా మాకు అది అడుగుతూ ఉండు. మొత్తం మీద మండలం మీద 400 కేసులు ఉన్నాయి. ఈ ఊళ్ళో ఎన్ని ఉంటాయి? అట్లా 40 మంది పడకపోతే మరి ఏంటి తీసుకున్నావు? అది ఇప్పుడు ఏమొక ఆధార్ ఉందా? నీ దగ్గర ఉంటే మళ్ళీ అక్కడ సాఫ్ట్వేర్లో లింక్ అవ్వాలి కదా, కదా వాళ్ళు చెప్తున్నారు. అంటే మేము ఇచ్చిన అకౌంట్ కాకుండా ఆధార్కి ఏదైతే 4-5 బ్యాంక్స్ ఉంటాయి కదా సార్, ఆ బ్యాంకులకు ఏదైతే లింక్ అయిందో దాన్ని కొడుతున్నారు సార్. ఏది లింక్ అవ్వకపోతే మాకు బ్యాక్ వచ్చాయి సార్ ఆ కాపీ కూడా. అవి మేము రీప్లేస్ చేసేసి చెప్పాము సార్ వీళ్ళకి కూడా. అక్కడే మనం దిగుదిగా ఏర్పాటు చేసినప్పుడే పని అవుతుంది. నువ్వు వాళ్ళకి చెప్పేస్తే వాడు బ్యాంక్ వాళ్ళు తెలిసినా పని చేయలేదు. మా ఒక ఆజీపురానికి 2000 ఎకరాలు మినిమం వేస్తే ఎక్స్ప్లెయిన్ ఏ ఇష్యూ మీద ఇట్లా ఈ 40 మంది ఈ గ్రామానికి ఆగింది. ఆధార్కి లింక్ అయ్యి ఉండాలి.
బ్యాంకులో కనుక నేను 3 నెలలు నువ్వు బ్యాంకులో ఏదన్నా ఒక ట్రాన్సాక్షన్ చేయకపోతే ఏదైనా 10 రూపాయలు తీసే 10 రూపాయలు తీసి అట్లా పోతే మీ అకౌంట్ ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది. చెప్పడం ఈ 40 మందికి మళ్ళీ నువ్వు బ్యాంకు వారికి లెక్క వేస్తే ఏ బ్యాంకులో ఎవరెవరు అకౌంట్లు ఉన్నాయి? నేను ఈ ఊరికి సంబంధించే మాట్లాడుతున్నా. ఈ ఊర్లోనే 40 అన్నావు. 40 అంటే చాలా ఎక్కువ కదా. ఆ 40కి మీ లెక్క ప్రకారం ఆధార్తో లింక్ అవనేవి ఎన్ని ఉంటాయి? మొరాలెస్ అన్నీ అవి. ఆధార్తో లింక్ అవ్వకపోవడం అంటే అది ఏమి వాస్తవంగా లెక్క? ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో తనే బ్యాంక్కి వెళ్ళి ఈ పర్సన్ ఆధార్తో లింక్ చేయించుకోవాలి. అదే కదా నేను చెప్తున్నది. ఇప్పుడు ఏ బ్యాంకుల్లో అట్లా మొత్తం ఈ 40 మంది స్పెండ్ అయ్యారు? ఆంధ్ర బ్యాంక్ సీతారాంపురం. అవుట్ ఆఫ్ పార్టీ ఎంతమంది ఉంటారు? ఒకటి అడిగాను, ఆంధ్ర బ్యాంక్కి సంబంధించి 40 మందిలో ఎంతమంది ఉంటారు? ఉంటారు కదా. ఆ 10 మెంబర్స్ని మొబిలైజ్ చేసుకొని బ్యాంక్ దగ్గరికి ఒక రోజు మేనేజర్తో మాట్లాడి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏంటంటే వెహికల్స్ వస్తాయి. అందువల్ల మీరు వెహికల్స్ను ఊరు అవుట్స్కట్స్లో ఆపేసుకుంటుంది. ఎక్స్టెంట్ ఆఫ్ కౌంటింగ్ సాయంత్రం బస్సు వచ్చి వెళ్ళిపోతారు. ఈసీ హాస్టల్ అన్నీ ఉన్నాయి సార్. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి చదువుకుని ఈవినింగ్ వెళ్ళిపోతారు సార్. రెసిడెన్షియల్ మాత్రం వెళ్తారు సార్. బిల్డింగ్ సార్. స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాయి కదా. దీనికి అటాచ్డ్గా హాస్టల్ కూడా కట్టామా? వెల్ఫేర్ వెల్ఫేర్ సోషల్ పేరు కేజీబీవీస్ కింద వచ్చేస్తుంది హాస్టల్స్. హాస్టల్ ఓన్లీ 100 గర్ల్స్ స్టూడెంట్స్ మాత్రమే. 100 గర్ల్స్కి ఓకే. ఇప్పుడు ముందు స్ట్రాంగ్ రూమ్ చూపించండి. ఎవరు పడితే స్ట్రాంగ్ రూమ్ సో ఇప్పుడు ఒక వార్డు ఉన్నారు కూడా ఉన్నాడు మరి 17-18 ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. తర్వాత వార్డులో పిఎస్లు చూస్తే పోలింగ్ స్టేషన్ వార్డు కోటర్స్గా ఉన్నారా లేదా కంట్రోల్ ఉంటుంది కదా? ఒక వార్డు ఉండేది 2 టేబుల్లే కదా. ఎందుకు మళ్ళీ నేను రూమ్ అంతా 3 వార్డులు పెడతాను. 3 వార్డులు 6 టేబుల్స్ అంటే యునానిమస్ అయినాయి కాబట్టి. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ జరుగుతున్నది. మొదట విడతగా మనం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాం. ఇబ్బంది లేకుండా అన్నీ పూర్తి అయిపోయినాయి. ఆ తర్వాత మరి ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్కి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నాం. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ జిల్లాలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ 6 మామూలు మున్సిపాలిటీ కేటగిరీలో ఉన్నాయి. అయితే కందుకూర్ సంబంధించి కోర్టు కేసు వల్ల ఎన్నికలు లేవు. చీరాలకి అట్లాగే మార్కాపురంకి మున్సిపాలిటీ హోదాలో ఎన్నికలు ఉన్నాయి. మరి గిద్దలూరు కానీ చీమకుర్తి కానీ అద్దంకి కానీ తర్వాత కనిగిరి ఈ 4ంటికి నగర పంచాయతీల హోదాలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కౌంటింగ్ అరేంజ్మెంట్ అనేది ఈ ఎన్నికల ప్రక్రియలో తుదిఘట్టం కాబట్టి ఇక్కడ ఏర్పాటు ఎలా ఉందనే విషయం మీద అన్ని అర్బన్ లోకల్ బాడీస్లో నేను ఇన్స్పెక్షన్కి వస్తూ అట్లాగే పోలీసు మున్సిపల్ కమిషనర్స్ స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాము. వాళ్ళ అందరి సమక్షంలో మరి ఏర్పాటు ఎలా చేసుకుంటున్నారు, ఆ రోజు కౌంటింగ్ జరిగేటప్పుడు ఎలాంటి అంటువడి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ మోడల్ స్కూల్లో కనిగిరి అర్బన్ లోకల్ బాడీకి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ చక్కగా ఉన్నాయి. మరి పోలీస్ ఆఫీసర్స్ అట్లాగే మున్సిపల్ కమిషనర్ మేమందరం చూసాము. చిన్న మార్పులు చేసుకున్నాము. మొత్తం అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే అన్ని కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తూ 2 డైరెక్షన్స్లో రూమ్స్ ఉన్నాయి. మధ్యలో కార్నర్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేస్తే 2 వైపులా బ్యాలెట్ బాక్సులు ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళచ్చు. అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్లో
ఏజెంట్స్ వెయిటింగ్ హాల్ కానీ లేదా స్టాఫ్ వచ్చిన వాళ్ళంతా ఏదైనా రిఫ్రెష్ అవ్వాలన్నా కానీ, అట్లాగే మీడియా సెల్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసే విధంగా చిన్న చిన్న మార్పులు సూచించాను. దాని ప్రకారం ఏర్పాటు చేస్తాం. అట్లాగే మరి ముఖ్యంగా ఓటర్స్కి అందరికీ నా మనవి ఏంటంటే, మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అట్లాగే పోలింగ్ జరిగే రోజున పోలింగ్ స్టేషన్స్ దగ్గర కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ కూడా పాటించాలి, సమన్వయంతో ఉండాలి. తర్వాత పోలింగ్ రోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏవైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మున్సిపల్ కమిషనర్స్కి అందరికీ గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి 9వ తారీఖున మనకు మెటీరియల్ అంతా కూడా పంపిణీ చేస్తాము ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి. 10వ తారీఖున పోలింగ్ జరుగుతుంది. 14వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ 14వ తారీఖు 10-10:30 కల్లా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. అంటే సచివాలయాలు మేము సర్ప్రైజింగ్గా నేనే కాకుండా జాయింట్ కలెక్టర్స్ అందరం విజిట్ చేస్తున్నాము. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందాల్సినటువంటి సేవలన్నీ కూడా అందే విధంగా అవి పనిచేయాలని. దీంట్లో ఎవరైతే అక్కడ ఫంక్షనరీస్ అంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% హాజరవ్వాలి. ఎక్కడా కూడా అనాథరితిగా ఆబ్సెంట్ అవ్వకూడదు. అది ఒకటి ఎన్ష్యూర్ చేయడం. మరి అట్లాగే మరి ప్రజలు రకరకాల సేవలకు సంబంధించి అప్లై చేసుకుంటుంటారు. వాటన్నిటికి కూడా టైం లైన్స్ ఉన్నాయి. ఆ టైం లైన్స్ లోపల ఆ సర్వీసెస్ అన్నీ కూడా సంబంధిత శాఖ వారు డెలివరీ చేయాలి. ఇదే కాకుండా మరి ఇప్పుడు ఇటీవల మధ్యాహ్నం పూట కంపల్సరీగా 3 గంటల నుంచి సిబ్బంది అందరూ కూడా సచివాలయంలోనే వాళ్ళు ఉంటూ, ఎవరైనా స్థానికంగా ప్రజలు సచివాలయానికి వస్తే ఏదైనా సమస్య మీద దాన్ని పరిష్కారం చేసే దిశగా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఇవన్నీ ఎన్ష్యూర్ చేసేదానికి ఈ రకంగా సర్ప్రైజ్ చేస్తున్నాము. ఇందాక మరి హాజీపురం తర్వాత మిట్టపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి ఒక సచివాలయం ఉంది. అక్కడ ఆర్బీకే కూడా ఉంది. సో సిబ్బంది అంతా ఉన్నారు. కాకపోతే ఈ కనిగిరి కాన్స్టిట్యున్సీలో అట్లాగే కనిగిరే కాకుండా కొంత ఈ పశ్చిమ ప్రాంతం అంటే మనకు మార్కాపురంలో గిద్దలూరు కానీ, అటు ఎర్రగొండపాలెం కానీ, మార్కాపురంలో కొన్ని మండలాలు కానీ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫంక్షనరీస్ ఎవరైతే ఉన్నారో ఏఎన్ఎంస్ వాళ్ళందరూ సచివాలయం వారిగా పొజిషన్ అవ్వాలి. గతంలో వాళ్ళంతా కూడా మరి సచివాలయంలో అపాయింట్ అయినటువంటి వాళ్ళు వేరుగా, అంతకుముందు పనిచేసే వాళ్ళు వేరుగా, ఇట్లా ఏదో ఒక కమ్యూనికేషన్ గ్యాప్తో డిప్లాయ్మెంట్లో కొన్ని లోపాలు నేనే గుర్తించి ఇప్పుడు ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎం వచ్చే విధంగా మొత్తం అంతా జిల్లా అంతా రేషనలైజ్ చేసి డిప్లాయ్ చేశాం. అయితే ఇంకా కొంతమంది వాళ్ళకు అలాట్ చేయబడినటువంటి సచివాలయంలో పొజిషన్ అయ్యి ప్రజలకు అందించాల్సినటువంటి హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ విషయంలో కొన్ని గ్యాప్స్ అనిపించింది నాకు. అది ముఖ్యంగా అది ఈ కనిగిరి కానీ, గిద్దలూరు కానీ, మార్కాపురం కానీ, కొంతమేరకి దర్శి కాన్స్టిట్యున్సీలో మనకు ఇవి వ్యక్తం అవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో నాకు ఈ పొజిషన్ అవ్వకుండా ఉండడం అనేది తక్కువగా కనిపిస్తుంది. సో ఈరోజు కూడా ఒక ఏఎన్ఎం సరిగా అటెండ్ అవ్వటంటూ నాకు ఫీడ్బ్యాక్ ఉంది. వీ విల్ ఇనిషియేట్ డిసిప్లినరీ యాక్షన్, సెట్ చేస్తాం దాన్ని. తర్వాత ఇంకా మిగతా సర్వీసెస్ పరంగా చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కువ సర్వీసెస్ ఉంటాయి ప్రజలకి. బిగినింగ్లో కాస్త ఈ సిస్టమ్ స్టెబిలైజ్ అవ్వడానికి టెక్నికల్గా టైం పట్టింది. అందువల్ల కొన్ని మనం ఓవరాల్గా ఒక సచివాలయంలో ఇంతవరకు ఎన్ని సేవలు మనం డెలివరీ చేసామని లెక్క చూసినప్పుడు ఓపెన్ బియాండ్ ఎస్ అంటే మన రిజాల్వ్డ్ బియాండ్ ఎస్ఎల్ఏ కనిపిస్తాయి. అవన్నీ కూడా బిగినింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అంతా గాడిలో పడింది, గడువు లోపలే అవుతున్నాయి. ఎక్కడన్నా పెండింగ్ ఉందంటే అది మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ రీజన్, డేటాలో ఏదో ఇష్యూస్ రావడం వల్ల తప్ప ఫంక్షనరీస్ ఎవరు కూడా వాళ్ళ గడువు లోపల ఉద్దేశపూర్వకంగా ఆ సర్వీసును డెలివరీ చేయకుండా ఆపినట్టు మాకేమి ఇంతవరకు ఫీడ్బ్యాక్ రావట్లేదు. సో ఇది ఉద్దేశం.